మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరిని శుభవందనాలండి. ఇది దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 2వ వచనము. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతుల వంశం వారు దీవింపబడుదురు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి వేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టడీస్ చూడండి. అందరం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, వేస్తులు చెల్లిస్తున్నాం. మరి బైబిల్ అయితే పూర్తిగా రాసిన దేవుని కృపలన ఇంకా ఉపవాస ప్రార్థన చేసిన విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం మరి దీవిస్తానని అంటున్నారు అన్నమాట. యథార్థవంతుల వంశం వారు దీవింపబడతారని, భూమి మీద బలవంతులుగా ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇంకా ఇక్కడ మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి ఇక్కడ కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 28వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. మన సేవకుల కుమారులు నిలిచి ఉంటారంట, వారి సంతానం వారు ఆయన సన్నిధిని స్థిరపరచబడతారని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25, 26 వచనాల దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానం భిక్షపెట్టుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నారు. ఇంకా దినమెల్ల వారు దయాళ్ళు అప్పించుతుందరు అంటున్నారు. వారి సంతానం వారు ఆశీర్వదింపబడదురు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడ మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము 11వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, నిశ్చయంగా భక్తిహీనునికి శిక్ష తప్పదు అన్నారు, నీతిమంతుల సంతానము విడిపింపబడును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నానని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. దేవుణ్ణి ప్రేమించి మరి దేవుని ఆజ్ఞలు గైకొన్నవారంట మరి 1000 తరములకు ఆయన కరుణిస్తానని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అంత మంచి వాగ్దానం ఇచ్చండి ఈరోజు మా దేవుడు మనకి. మరి వారి సంతతి వారి భూమి మీద బలవంతులు అవుతారని అంటున్నారు. యెహోవా స్తుతింపబడిన వారందరూ కూడా అనమాట, యెహోవా బైబిల్ వారందరూ కూడా అనమాట మరి భూమి మీద బలవంతులు అవుతారంట. ఆయన వంశ వారందరూ దీవింపబడతారంట. కలిమి సంపద వాని ఇంట ఉండనంట అంటున్నారు. వాని నీతి నిత్యం నిలుస్తుంటున్నారు. యథార్థవంతులు చేతిలో వెలుగు పుట్టుతుంటున్నారు. వారి కటాక్షం వాత్సల్యము నీతి గలవారు మరి దయాళులు అనమాట, అప్పించేవారు భాగ్యవంతులు అనమాట, న్యాయం అసలు వారి వైద్యం గెలిచిన అంటున్నారు. అట్టి వారు ఎప్పుడు కూడా కదిలింపడరు అంటున్నారు అనమాట. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు అంటున్నారు దేవుడు. ఇంకా వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను అంటున్నారు అన్నమాట. వాడు దాతృత్వం కలిగి పేదలకు ఇస్తున్నా అంటున్నారు. వారి నీతి నిత్యం నిలుస్తుంది అంటున్నారు. వాని కొమ్ము గంతలుంది హెచ్చింపడుతుంది అంటున్నారు. ఆయన ఇల్లాలుగా కుమారు సంతానంగా తల్లిగా చేస్తానంటున్నారు అనమాట. ఇంకా దేవుడు మన ఈ విధంగా దేవుడు మన యథార్థవంతుల వంశవారు దీవింపడతారని దినం మాట్లాడుతున్నారు అనమాట. ఆయన మరి వారికి పిల్లతరం దీవిస్తానని అంటున్నారు. ఇంకా ఆయన ఆజ్ఞలను కనుకొనుచు ఆయన కట్టడల్లో బట్టి జీవించే వారికి ఆయన 1000 తరాల వారికి కూడా కరుణిస్తానని ఈ దినం మాట్లాడుతున్నారు. ఈ దినం మంది జీవితాలు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనగా సత్మంద్ర ఘనమైన నామమున గల స్తుతి స్తోత్రాలు ఎంతమంది ప్రపంచంలో ప్రతిపెట్టిన పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డ అవసరం తగ్గండి, అక్కడ తెలుసుకుని కొరకు తెచ్చించండి. బిడ్డలు మంచిగా వీడిని దయచేయాలి తిరగండి. ఉద్యోగాలు తెచ్చండి. అదే ప్రశ్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. ఆయన వేదనతో ఓదర్చండి. ఆయన కృంగిన వారిని లేకపోతే ఆయన రక్షణ తెచ్చండి. ఆయన ఎవరినెసలు బలపరిచిన వెనకాల మీకు కాడ వెంట కూర్చోకుండా ఆయన మిత్రురాన్ని మీరు ఇచ్చేయండి. మీ అందరి సిద్ధపడ్డ కూర్చోమని అతని పిల్లలు ఉన్న బాగా దయచేయమని మా ప్రభు పేరు నిష్కృత పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా పేర్చి మనం చేసుకుంటున్నారని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.